ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ విషయంలో వైసీపీ వర్షన్ మారుతుందా? ఎన్నికల్లో ఏపీలో అధికారాన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్న నేపథ్యంలో వైసీపీ ఇప్పటికైనా తన పొలిటికల్ స్టాండ్ మార్చుకుంటుందా? అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ బీజేపీకి వెనుదన్నుగా నిలిచింది. పొత్తు లేకున్నా పొత్తులో ఉన్నట్లే అని బిల్లులకు వెనుక ముందు ఆలోచించకుండా మద్దతిచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజకీయాలతో సంబంధం లేదని, పరిపాలనపరమైన అంశాల్లో మద్దతిస్తామని జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. విశాఖపట్నం వేదికగా జరిగిన బహిరంగ సభలో సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే అంశాన్ని స్పష్టంగా ప్రకటించారు. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ ఏపీలో పరిణామాలు మారిపోవడం, పొత్తులపై దాదాపు స్పష్టత రావడంతో చివరిగా పొత్తులో 3 పార్టీలు కలిసి కూటమిగా అడుగులు వేశాయి. దీంతో ఏపీలో అనూహ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే శాసనసభలో దాదాపు పట్టుకోల్పోయిన వైసీపీకి అటు పెద్దల సభల్లో మాత్రం ఎక్కడా తన ప్రభావం తగ్గలేదు. ముఖ్యంగా అటు మండలి ఇటు రాజ్యసభలో తన పట్టును కొనసాగిస్తూ వచ్చింది. అయితే మండలిలో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెద్దల సభలో పోరాటం చేస్తున్న వైసీపీ ఇప్పుడు రాజ్యసభలో ఎలా వ్యవహరిస్తుంది అన్నది రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు జరగబోయే పార్లమెంటు సమావేశంలో తమ వాణిని బలంగా వినిపిస్తామని స్పష్టం చేస్తోంది. ప్రధానంగా ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంటు వేదికగా ప్రస్తావిస్తామని వైసీపీ స్పష్టం చేసింది. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన ఎంపీలకు ఇదే దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటుగా రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, సోషల్ మీడియా పేరుతో వేధింపులకు దిగిన అంశాలను పార్లమెంటు వేదికగా ఎండగడతామని స్పష్టం చేసింది. ఇక వాటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న వక్ఫ్ బిల్లుకు సంబంధించిన అంశాన్ని సైతం పార్లమెంటులో ప్రస్తావిస్తామని, ఆమోదం తెలిపే ప్రసక్తి లేదని వైసీపీ స్పష్టం చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలకు సంబంధించిన అంశాలను పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటుగా ఏపీకి సంబంధించిన ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు వేస్తామని ప్రకటించింది. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ స్పష్టంగా ఈ అంశాలపైన తమ వాణిని వినిపిస్తామని చెబుతున్నా ఏపీలో టీడీపీ తమ ప్రత్యర్థిని భావిస్తున్న వైసీపీ బీజేపీతో సఖ్యత విషయంలో ఎన్నికల ఫలితాల తర్వాత ఎదురవుతున్న పరిణామాలు ఇబ్బందికరంగానే మారాయి. తాజాగా పార్లమెంట్లో ఆయా బిల్లులకు వ్యతిరేకంగా వైసీపీ తమ వాణిని వినిపించినా లేదా ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వక్ఫ్ బిల్లు, సోషల్ మీడియా కేసులు లాంటి అంశాలను ప్రస్తావించినా కూడా బీజేపీకి వ్యతిరేకంగా గొంతు ఎత్తినట్లే అవుతుంది. కాబట్టి బయట ప్రకటన చేసినట్లు పార్లమెంటు వేదికగా వైసీపీ ఎంపీలు తమ నిరసన గళాన్ని వినిపిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.